మా మంగ్లిని ముచ్చటర్చుకోక చాలా దినాలు అవుతుంది. పిల్ల ఏడున్నదో ఏం చేస్తుందో చూద్దాం. ఏంది ఏదో తగ్లబడ్డట్టే ఏడుకో ఉరుకుతున్నది. మంగ్లీ, ఓ మంగ్లీ. లక్ష్మి, నాకు ఇప్పుడు టైం లేదు, మస్తు ఇంపార్టెంట్ పని మీద పోతున్నా, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. గంతగనం ఇంపార్టెంట్ పని ఏందో చెప్పరాజ్యారంతా. మన గవర్నర్ నరసింహన్ సార్ తానుకు పోతున్నా లక్ష్మి. గవర్నర్ సార్ దగ్గరకా? దేనికి? కష్టపడి సెమటోర్సి మొన్న మా అన్నకు రాఖీ కడితే నా గిఫ్ట్ ఇచ్చిన మోటార్ బండి పోయింది లక్ష్మి. అయ్యా, ఎంత పని అయిపోయా మంగ్లీ. అయినా బండి పోతే పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇయ్యాలి గాని నరసింహన్ సార్ కాడికి ఎందుకు? మేము తెచ్చిచ్చే వార్తలు చెప్పుకుంటా అన్ని తెలిసినట్టు పెద్ద ఫోజులు కొడుతుంటావు గానీ నీకేం తెలవాలి లక్ష్మి. అసలు నీకేం తెలుసు అది చెప్పు. మన గవర్నర్ సార్ కు హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్లు మంచిగా గడుచుకోమని అధికారాలు ఇచ్చిర్రు కదా కేంద్రం సర్కార్ వాళ్ళు. ఇచ్చిండ్రు. అయితే ఇక మొత్తం పోలీసు వాళ్ళంతా మన గవర్నర్ సార్ చెప్పినట్టే వినాలంట కదా. వినాలే, కానీ దానికి దీనికి లింక్ ఏందో జర అర్థమైనట్టు చెప్తావా? అంటే నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా మళ్ళా వాళ్ళు సార్ని అడుగుతారు కదా ఈ పని చేయాలనా వద్దా అని. ఓహో, నువ్వు అట్లొచ్చినవా? అందుకే లక్ష్మి, నా బండి పోయిందని డైరెక్ట్ గా గవర్నర్ సార్కే చెప్దామని పోతున్నా. పో పో పో, పోయి చెప్పంగానే మెడ పట్టుకొని బయటకు చూస్తాడు. ఏంది లక్ష్మి గట్లంటున్నావు? లేకుంటే ఏంది, ఆయనకు అధికారం ఇచ్చింది లొల్లులు పంచాదులు కాకుండా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి చూసుకునేదందుకు. గంతేగాని గిసుంటి బుడ్డ బుడ్డ లొల్లులు అరుచుకునేదందుకు కాదు. అవునా? గట్లయితే నేను హోమ్ మినిస్టర్ నాయని నరసింహ దాదాకు పోయి చెప్తా. దాదా అయితే మంచిగా నా మాట వింటాడు. ఇప్పటికే సారు మంచి గరంలున్నాడు. ఆయన పనిని ఆయన చెయ్యనీయకుండా నడిమిట్లా ఎవలెవలో ఏలు పెడుతున్నారని మీ సందీపి తొడగొట్టిండు అంటే ఎగిరి ఏట్ల పోయి వాడతావు. పో. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? ఈ ముచ్చట మీద రాష్ట్ర సర్కార్ వాళ్ళు కేంద్ర సర్కార్ వాళ్ళ నడుమ నడుస్తున్న లొల్లే ఎట్టూ తేల్తలేదు. ఇక నీ గురించి ఎవరు పట్టించుకుంటారు గాని నువ్వురా. మరి నా బండి? నాకు తెలిసిన దొంగడొకడు ఉన్నాడు, వానికి చెప్పి నీ బండెత్తుకపోయిన దొంగ జడ అరుచుకోమంటా గాని నువ్వు వచ్చేసి. అట్లయితే సరే, వస్తున్నా లక్ష్మి.